సో 10,000 ఇస్తారు. ఆ ఘనత దేవుడే కాబట్టి ఏమి తెలియదు మాకు ఇంత ఘనత. మేము ఈ డిస్ట్రిక్ట్లో కాదు, ఎక్కడో గుంటూరు నుంచి వచ్చింది. అందుకని మా ప్రాక్టీస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను సేవకు సహాయం చేయాలి, పేదవాళ్ళకి సహాయం చేయాలి. ఎవరికైతే మందిరం లేదో, ఎవరికైతే షెల్టర్లో ఉన్నారో, కొంతమంది అయితే బట్టలు కప్పుకొని, కొంతమంది అయితే బట్టలు కప్పుకొని ఉంటారు. అలాంటి వాళ్ళు ఎన్నుకుంటూ ఆ ప్రాంతాలు వైపు ముందు సో ఆ వాక్యం చెప్పి దాని తర్వాత కన్స్ట్రక్షన్ హెల్ప్ చేస్తుంటారు. అది నా మిషన్, నా విజన్ అది అనమాట. ఇంకా దాన్ని చెప్పడానికి కూడా ఏం లేదు. అలాగో అన్నిగా నాకు ఇష్టం వాక్యం చెప్తాను. ఓకే, ఈరోజు నన్ను పిలిచినందుకు మీ అందరికీ నా వందనాలు. మీ కమిటీ ప్రతి ఒక్కరికి నాకు కృతజ్ఞతలు. ఓకే, సో స్ట్రైట్గా నేను చెప్పిన మెసేజ్కి వెళ్ళిపోదాము. ఈరోజు ఈ క్రిస్మస్ మెసేజ్కి నేను ఏం చెప్పాలా, ఏం చెప్తే బాగుంటుందని ఆలోచిస్తూ ఉన్నప్పుడు, అలా ఆలోచన పడుతున్నప్పుడు దేవుడు నాకు జీసస్ కళ్ళకి వచ్చాడు. నువ్వు ఏం చెప్పాలనుకున్నావు అంటే, చాలా పెద్దవాళ్ళు అందరికీ అన్ని తెలుసాక నేను ఏం చెప్పగలను అన్నప్పుడు కొన్ని ఎలా చెప్తే బాగుంటుందని ఆలోచిస్తూ ఆయన అంత మాట నేను ఊహించుకుని పడుతున్నప్పుడు నాకు ఒక కళ వచ్చింది. అదేంటంటే క్రిస్మస్ వచ్చేసింది మా ఊళ్ళో నేను చాలా పెద్ద చర్చి, దీనికి 3 times ఎక్కువ ఉంటుంది మిషనరీ చర్చి. అక్కడ చాలా ఎక్కువ మంది ఉంటారు, వందల ఉంటారు. సో ఆ రోజు క్రిస్మస్ పండుగ ఏసై వచ్చేసాడు మా ఇంటికి. ఇదంతా నా డ్రీమ్లో మీకు మెసేజ్ చెప్తున్నాను. ఆయన వచ్చినప్పుడు నేను ఆయన తీసుకొని, దయచేసి అందరు మొబైల్స్ని టాప్లో పెట్టండి ప్లీజ్ అని మై రిక్వెస్ట్ అన్నాను. నిజంగా నేను గాడ్ అనుకోండి, వినాతో మాట్లాడచ్చు కదా, అలాగే మన గాడ్తో వీడెవడు అనుకోదు. మీరు ఇది కూడా అయిపోవచ్చేమో విన్నాను కూడా ట్రై చేయండి. మీరు మొబైల్ చూసాక నేను హర్ట్ అవుతాను. నేను నా ప్రెషియస్ టైం ఈ టైంలో పేషెంట్స్ ఉంటారు, చాలా వెయిట్ చేస్తారు. వాళ్ళందరూ ఎన్ని కిలోమీటర్లు మా ఊరికి అప్పటి నుంచి 3 hours ఏం చేస్తే వచ్చారు. 3 hours 30 minutes మాట్లాడాలి కాబట్టి రెస్పెక్ట్ దేవునికి. సో ఇక్కడ నేను ఈ టాపిక్లో వస్తున్నప్పుడు ఆ రోజు క్రిస్మస్ కదా, ఏసీ మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన అన్నా, నేను మా పెద్ద చర్చి మీకు చూపిస్తాను, రండి మా ఆయన బాగా చేస్తున్నారు క్రిస్మస్ అని చెప్పి ఏసీ తీసుకొని కావాలో మా చర్చి తీసుకెళ్ళి ఇంట్లో మీకు మెసేజ్ వచ్చేస్తుంది. తీసుకెళ్ళినప్పుడు పెద్ద చర్చ్ అందరూ బాగా వర్షిప్ చేస్తారు, ప్రెజెంట్ వర్షిప్ అందరూ చేసి పాటలు పాడుతున్నారు. యూత్ వెనక సంఘస్థులు అందరూ కూర్చున్నారు, కొంతమంది నిలబడ్డారు, చాలామంది నిలబడ్డారు. కానీ ఆ రోజు పండుగ కదా, చిన్నగా పుస్తకం ఆడుకుంటున్నారు. కొంతమంది అయితే ప్రార్థనలు లేవు, కొంతమంది ఇన్వాల్వ్ అవ్వలేదు, కొంతమంది పాడుతున్నారు. అన్ని చర్చ్ దగ్గర ముందు లైన్స్ అందరూ పాడుతుంటారు, వెనక వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వలేదు. ప్లస్ ఆ రోజు పండుగ కదా, కొత్త బట్టలు, చీరలు